జస్ట్ ఇట్లా ఎందుకంటే వాళ్ళు మళ్ళీ బయటకు అందరు గుర్తుపడతారు. కాదు ఎవరు ఏం చేసినా అది కాంతి తర్వాత మనం నవ్వుతూనే ఉంటారు. తీసుకొని ఆర్ఎఫ్ బిఎఫ్ మనమే చేస్తాం. రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అవి ఉంటాయి. పడదా లేదు అంతే. ఆర్ఎఫ్లతో ఇలాంటి ఎవరు మా వాళ్ళు ఎందుకంటే చెప్పేది ఇస్తాడు సార్. సార్తో మాట్లాడుతాను చెప్తారు. రవి గారు స్పందించారు. వైట్ పేపర్ ఎట్లా కింద ఒక నిమిషం సార్ వద్దు వద్దు రావన్నా నువ్వు కూర్చుంటాను వెనక బాగా తీసుకుని పైసలు కాదు రివర్స్ పెట్టింది. లెటర్లు తీసుకొని ఆర్ఎఫ్ బిఎఫ్ మనమే చేస్తాం. అవే మరి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అవి ఉంటాయా? అవునా సార్లకు అసలు ఆర్ఎఫ్లతో బిఎఫ్లతో మనమే చేస్తాం. సరే ఏం జరిగింది? ఎవరు ట్రాప్ అయింది? యాక్చువల్గా నారాయణపేట మండలం మద్దూరు మండలం చెందిన ఒక వ్యక్తి ఇక్కడ మర్లు మహబూబ్ నగర్లో ఒక షాప్ పెట్టుకోవడానికి జిఎస్టీ లైసెన్స్ గురించి మీ సేవలో అప్లై చేసుకొని చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత అతను 17th రోజు అప్లై చేసుకుంటే 22nd రోజు ఏసీడీఓ గారు షాప్ ఇన్స్పెక్షన్ చేసి ఈ షాప్ సరిగా లేదు, ఆ రూల్స్కి వ్యతిరేకంగా ఉంది కాబట్టి లైసెన్స్ ఇవ్వను, ఒక లైసెన్స్ కావాలంటే మాత్రం ఒక 50,000 రూపాయలు తనకు లంచంగా ఇస్తేనే చేస్తానని చెప్పడం జరిగింది. అతను డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ తను ఏసీడీఓ పరమేశ్వర రెడ్డి గారు. అతను అతనికి ఎక్కిన తర్వాత 50,000 అడిగిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేసి దాన్ని ఒక 10,000 తగ్గించడం జరిగింది. తర్వాత అతను వచ్చి మాకు కంప్లైంట్ చేసిన తర్వాత ఆయన డబ్బులు తీసుకొని ఈరోజు మార్నింగ్ 10,000 తీసుకొని వస్తే మార్నింగ్ ఎఫ్ఐఆర్ చేసుకొని ఇక్కడికి మార్నింగ్ 11 to 11:30 మధ్యలో వచ్చిన తర్వాత అతను లోపలికి దిగి అతను డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ ఆఫీసర్ గారు 10,000 రూపాయలు తీసుకొని లైసెన్స్ సాయంత్రం కానీ రేపు మార్నింగ్ కానీ ఇస్తాను చెప్పడం జరిగింది. దాంట్లో అతను బయటకు వచ్చి మాకు చెప్పిన తర్వాత మేము ఇమీడియట్గా లోపలికి వెళ్ళి గైడ్ చేసి అతను పట్టుకుని అతని దగ్గర నుంచి 10,000 రూపాయలని రికవర్ చేసుకోవడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. కంప్లీట్ అయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాం. ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రజల్ని వెంటనే డబ్బు డిమాండ్ చేస్తే మాకు హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1064, దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.